సుప్రీం కోర్టు దాకా కేసు వెళ్ళింది అనుకో, ఆ కేసుకి వెళ్ళినప్పుడు అల్టిమేట్లీ పీపుల్ కన్సల్టేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోంగ్రియా కోన్, నిన్న మనం అడుగు క్లాసికల్ కేస్ స్టడీ అనమాట అది. డోంగ్రియా కోన్, నియామ్గిరి. సో మైనింగ్ కేసు అనమాట. సో మైనింగ్ కేసు ఏంటంటే ఎన్జిఓనే ఫైల్ చేసింది అనమాట వీళ్ళ తరపు నుంచి. దే డోంట్ నో రైట్, దే డోంట్ నో అబౌట్ దర్ రైట్స్ రైట్. సో వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. అల్టిమేట్గా ఏంటంటే ఒక ఎన్జిఓ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ చేత పిఐఎల్ ఫైల్ చేసింది అనమాట ఈ కమ్యూనిటీస్ అందరి తర్వాత. ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అక్కడుండే లోకల్ గ్రామ సభ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి మెజారిటీ వ్యూ తీసుకోమంది. ఆ మెజారిటీ వ్యూ రిజెక్టెడ్ ఇట్, అంటే మాకు వద్దు అని చెప్పారు. ఆ మైనింగ్ ప్రాజెక్ట్ వద్దు అంటే వాళ్ళకి ఏం చెప్పారంటే జాబ్స్ ఇస్తాం మీకు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మీరు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, మీకు టెక్నాలజీకి అడ్వాన్స్ అయిపోతారు, ఇలా చెప్పారు. హూ ద మైనింగ్ కంపెనీ ఎవరైనా సరే మీకు జాబ్స్ మొత్తం ప్లేస్మెంట్ చేస్తారు. బట్ అల్టిమేట్ స్టాండ్ సింగిల్ స్టాండ్ ఏంటది, మాకు వద్దు. రీజన్ ఏంటి? సో వాళ్ళ దేవుడు ఎక్కడ ఉన్నారు? కొండపైన నియామ్గిరి, నియామ్ రాజా అనమాట. అంటే ఇప్పుడు నువ్వు మైనింగ్ చేసేది వాళ్ళ దేవుడు వాళ్ళకి వెళ్ళిపోయినట్టేగా. అంటే ఇది వెళ్ళిపోవడం వల్ల ఇల్నెస్ ఫామ్ అవుతా, అంటే అల్టిమేట్గా కర్స్ అంతా ఈ విలేజ్కి చుట్టుకుంటుందా? సో ఇప్పుడు ఏది వాళ్ళ కాంటెక్స్ట్ లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంటే లైక్ డెవలప్మెంట్ ఇంపార్టెంటా, లేకపోతే వాళ్ళకున్న వాళ్ళ కల్చరల్ రోల్ ఇంపార్టెంటా? కల్చరల్ రోల్ ఇంపార్టెంట్. ఇండియాలో అదే ఇష్యూ అనమాట.